కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం రాధిక మంగిపొడి గారు రాసిన అలా సింగపురంలో అనే కథల సంపుటి నుండి ప్యాకేజీ పెళ్లి అనే కథ విందాం. సాధారణంగా వీధిలో ఒకరింట్లో పెళ్లి అంటేనే వీధంతా సందడిగా ఉంటుంది. ఇక అపార్ట్మెంట్లు వచ్చాక ఇరుగు పొరుగు ఫ్లాట్ల వారు వియ్యం అందుకుంటుంటే మరి అపార్ట్మెంట్ వారికి సందడికి కొదవేముంది. రామశాస్త్రి గారు, వెంకటేశ్వరరావు గారు చిన్ననాటి స్నేహితులు, పక్క పక్క గడపలు, ఊరిలో పేరు పరువు ఉన్న కుటుంబాలు. తమ పిల్లలకు చదువు అయిపోగానే తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనే కోరికతో శాస్త్రి గారి కూతురు లావణ్యకి, వెంకటేశ్వరరావు గారి కొడుకు శ్యామసుందరానికి పెళ్లి నిశ్చయం చేసుకుని తాంబూలాలు పుచ్చుకున్నారు. పక్క వీధిలోని కళ్యాణ మండపంలో నెల రోజుల్లో పెళ్లి. అపార్ట్మెంట్లో అందరికీ 2 పిలుపులు, 2 శుభలేఖలు, 2 ప్లాస్టిక్ చిప్పలు, అవే రిటర్న్ గిఫ్ట్లు అందాయి. వారికి మాత్రం ఒక భోజనాలు, 2 చదివింపులు అన్న విషయం అర్థమైంది. కలిసి నగలు, బట్టలు, బజార్ పనులు చేయడం వల్ల ఇరుపక్షాల వారికి అనుకున్న దానికంటే బిల్లులు భారీగానే పడ్డాయి. మరి ఎదురుగా వియ్యంకుల్ని పెట్టుకొని బట్టలు వగైరాలు తక్కువలో సర్దలేరుగా. పెళ్లి వారం రోజులుందనగా ఇరు కుటుంబాల్లో హడావుడి, ఆతృత ఎక్కువయ్యాయి. లావణ్య, సుందరం రోజులు లెక్క పెట్టడం మొదలెట్టారు. పెళ్లి రోజు ఎలా గడుస్తుందో ఎవరికి వారు తమ అంచనాల ప్రకారం తెగ ఊహించేసుకుంటున్నారు. చుట్టాలు రావడం మొదలైంది. సాంప్రదాయ పద్ధతులకు విలువనిచ్చే కుటుంబాలే అయినా సంప్రదాయానికి కాస్త ఆధునికత మేళవించి ఈ కాలపు పిల్లల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పెళ్లి చేయాలని నిర్ణయించి వెరైటీ ఈవెంట్ ప్లానర్స్ వారితో బేరం కుదుర్చుకున్నారు. మంత్రం, బ్రాహ్మడు, పెళ్లి సామగ్రి, ఫోటోలు, భోజనాలు, అలంకరణ అంతా కలిపి ప్యాకేజీ పెళ్లి అన్నమాట. పెళ్లి 2 రోజులుందనగా వెరైటీ వారు లైట్లు పట్టుకొని అపార్ట్మెంట్ పై పడ్డారు. శాస్త్రి గారు వాళ్ళ ఫ్లాట్లు అపార్ట్మెంట్కి వెనక భాగంలో ఉన్నాయి. అటువైపు లైట్లు పెడితే వీధిలోకి కనిపించవని అపార్ట్మెంట్ ముందు వైపు ఉన్న ఫ్లాట్లకి లైట్లు వేలాడ కట్టి వెళ్లిపోయారు. పాపం ఆ ముందు ఫ్లాట్లో తాతగారు పోయి వారమే అయ్యింది అని వాచ్మెన్ చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ముందు గేట్ దగ్గర వెల్కమ్ బోర్డు ఒకటి తగిలించి రంగులతో పెద్ద ముగ్గు వేశారు. అంటే 2 రోజుల పాటు లోపల కార్లు బయటికి, బయటి కార్లు లోపలికి వెళ్లడానికి లేదని అర్థం అన్నమాట. అపార్ట్మెంట్ కింద ఇస్త్రీ బండి వాడి పంట పండింది. చీరల కుప్ప చూడగానే రేటు పెంచేశాడు. మర్నాడు ఉదయం పెళ్లి కూతురికి గోరింటాకు పెట్టడానికి 4 ఆడపిల్లలు వచ్చారు. తలో చెయ్యి కాలు పట్టుకుని జబ్బల వరకు గోరింటాకు పెట్టి వెళ్లిపోయారు. ఇల్లంతా అమృతాంజనం, కిరసనాయలు కలిపిన అదొక రకం వాసన ఆ రోజంతా. గోరింటాకు తీయగానే పెళ్లి కూతురు మంచంపై కూలబడింది. ఆశ్వయుజ మాసం అర్ధరాత్రి పెళ్లి ముహూర్తం అవ్వడంతో పెళ్లివారందరూ ముందు రోజు ఉదయాన్నే కళ్యాణ మండపం చేరుకున్నారు. వెరైటీ పెళ్లి మొదలైంది. పెళ్లివారు కళ్యాణ మండపంలో అడుగు పెట్టగానే పెద్ద పెద్ద గొడుగులు పట్టుకొని 2 పరిగెత్తుకుంటూ వచ్చారు. అదేదో తమరిని ఆహ్వానించే కొత్త సాంప్రదాయం అనుకున్నారు పెళ్లివారు. తీరా చూస్తే వాళ్ళు ఫోటోగ్రాఫర్లకి లైటింగ్ అమర్చే గొడుగులు. వాళ్ళు గబగబా ఒక 50 ఫోటోలు కిచకిచలాడించారు. లోపలికి వెళ్ళాక ఎటు చూసినా అన్ని వైపులా పువ్వులు, లైట్లు, రంగురంగుల గుడ్డ పీలికలు కలిసి వేలాడుతున్నాయి. పెళ్లి పందిరి చూస్తే పెద్ద పడవ ఆకారంలో ఉంది. దానికి అక్కడక్కడ ప్లాస్టిక్ మామిడాకులు కట్టి ఉన్నాయి. పడవకి చెరొక పక్క రెక్కలు కూడా ఉన్నాయి. శాస్త్రి గారు నోరెళ్లబెట్టి చూస్తుంటే వెరైటీ మేనేజర్, అరిటాకుల పందిరి, పువ్వుల పందిరి, ముత్యాల పందిరి ఓల్డ్ ఫ్యాషన్ సార్. ఇది బాహుబలి పడవ పందిరి. ఇప్పుడు ఇదే లేటెస్ట్ ట్రెండ్ సార్ అన్నాడు ఆనందంగా. అది సరే, పందిరి మీద వెరైటీ వారి పెండ్లి సందడి అని బోర్డు పెట్టారేంటయ్యా? మా ఇంటి పేరో లేక పెళ్లి కూతురు ఇంటి పేరుతోనో కదా బోర్డు ఉండాలి. ఇది కూడా కొత్త ఫ్యాషనా అని అడిగారు పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు గారు. అబ్బే లేదండి, మీ ఇంటి పేర్లు ఎలాగో శుభలేఖలపై ఉంటాయిగా అని మా పేరుతో ఇలా పెట్టాము. మాకు 4 బేరాలు రావాలిగా అంటూ మెలికలు తిరుగుతూ నవ్వాడు మేనేజర్. ఇంకా వెరైటీ వాళ్ళ ట్రెండ్ ఏమిటో పాపం శాస్త్రి గారికి పూర్తిగా అర్థం కాలేదు. పెళ్లివారు
గుడ్డ పీలికలు కట్టి సిద్ధంగా వరుసగా అమర్చబడి ఉన్న కుర్చీల్లో కూర్చోగానే వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం అంటూ ట్రేలలో గ్లాసులు పట్టుకొని ఇద్దరు వచ్చారు. అమ్మయ్య, కాఫీలు వచ్చాయి అనుకొని అందరూ తలో గ్లాసు అందుకున్నారు. గ్లాస్ చల్లగా ఉండగానే శాస్త్రి గారి భార్య, ఇదేమిటి చల్ల కాఫీలు పోసారు అనేసింది. ట్రే అబ్బాయి, నో మేడం, అది కాఫీ కాదు, మా వెరైటీ వారి వెల్కమ్ డ్రింక్, యాపిల్ మిల్క్ షేక్లో కోకోకోలా కలిపి చేస్తాం అన్నాడు చిద్విలాసంగా. అవునా, రంగు అచ్చం కాఫీలాగా ఉంటేను అని సర్దుకుంది పాపం ఆవిడ. విడిదిలోకి పూర్తిగా దిగినట్లేనా అంటే దిగినట్లే అనుకున్నారు పెళ్లి పెద్దలు. స్నాతకం కోసం అందరూ వచ్చి కూర్చున్నారు. పురోహితుడికి ఒక కాలర్ మైక్ తగిలించారు. దాంతో అతను పట్టలేని ఆవేశంతో వచ్చిన మంత్రాలన్నీ తెగ చదివేస్తున్నాడు. పెళ్లి కొడుకు పంచె సర్దుకోవడానికి ఇబ్బంది పడుతూ నెమ్మదిగా వస్తున్నాడు. పురోహితుడు లేచి నిలబడి చొరవగా పెళ్లి కొడుకు పంచె సర్ది ఉత్తరీయం బిగించి కట్టి, ఇక జారిపోదులే, అయినా పంచు డైలాగులు వేయడం ఒకటే కాదు, పంచ కట్టుకోవడం కూడా తెలియాలోయ్ ఈ కాలం కుర్రాళ్ళకి అంటూ మైక్లోనే అనేసరికి అందరూ నవ్వుకున్నారు. స్నాతకం తర్వాత భోజనాలు అయ్యాయి. వెరైటీ వారు కొత్త ప్రయోగాలు చేయకుండా పులిహోర బూరెలతో మామూలు పెళ్లి భోజనమే పెట్టేసరికి అందరూ తృప్తిగా తిన్నారు. పానకాల కావిడి ఎదురు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వెరైటీ వారు తమ సృజనాత్మకతను ప్రయోగించారు. పానకంలో ఫుడ్ కలర్ వేసి రంగురంగుల పానకాలు చేశారు. అక్షింతలలో చెంకీలు కలిపారు. గంధంలో సెంట్ కలిపారు. చిచ్చుబుడ్డి ఆకారంలో లడ్డూలు, ఆటీను ఆకారంలో అరిసెలు, సమోసా ఆకారంలో కజ్జికాయలు చేయించారు. సాయంత్రం రిసెప్షన్ మొదలైంది. వెరైటీ సైరంద్రి వచ్చి పెళ్లి కూతుర్ని తయారు చేసింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేదిక మీద సింహాసనాలు లాంటి కుర్చీల్లో కూర్చున్నారు. పెళ్లి కూతురు జుట్టంతా అపరిచితుడు సినిమాలో విక్రమ్ వేషంలా రింగు రింగులుగా జులపాలు తిప్పారు. ముఖాన కళ్యాణం బొట్టు లేదు, బుగ్గను చుక్కలేదు. మొత్తం మండపం అంతా ఊడ్చే విధంగా ఉన్న 6 కేజీల బరువున్న పెద్ద పరికిణి కట్టారు. చింతామణి నాటకంలో ఫోకస్ లైట్ల మధ్య స్టేజీ మీద మెరుపుల చీరలాగా జిగేల్మని మెరుస్తుంది. వెంకన్న దర్శనం కోసం క్యూ కట్టినట్లు వచ్చిన అతిథులంతా బారెడు లైన్ కట్టి నిలబడ్డారు వేదిక పైకి వెళ్లి ఫోటో తీయించుకోవడానికి. మధ్యలో వెరైటీ వారు దర్శనం బ్యాండ్ కట్టించుకునే కౌంటర్ లాగా గిఫ్ట్ కౌంటర్ పెట్టారు. వధూవరులకు వచ్చే కానుకలన్నీ ముందుగా వీరే తీసుకొని పరిశీలించి వేరు చేసి పుస్తకంలో పద్దు రాసుకుంటున్నారు. ఆడవాళ్లంతా కిటికీలు, తలుపులు, తాళ్లు, తలుకులు ఉన్న తమ తమ జాకెట్ల గురించిన చర్చలు మొదలెట్టారు. ఇంకొక పక్క వెరైటీ భోజనాలు మొదలయ్యాయి. చైనా తిళ్ళు, ఇటలీ తిళ్ళు, వేపుడన్నాలు, చాట్లు, నాన్లు, స్వీట్లు, హాట్లు, ఘాట్లు అన్నీ ఉన్నాయి, ఒక్క ఆంధ్ర శాఖం తప్ప. అన్నట్లు సేమియాతో దద్దోజనం, అప్పడాల పిండితో చెక్కిలాలు, ములక్కడ పచ్చడి కూడా పెట్టారు వెరైటీ వారు. రామశాస్త్రి గారికి ఎందుకో ముద్ద సరిగా దిగలేదు. ఏదో కాస్త ఎంగిలి పడి తనకు వరుసకు బాబాయ్ అయిన నరసింహశాస్త్రి గారితో కబుర్లు చెప్తూ కూర్చున్నారు. ఇంతలో చెదిరిన క్రాఫ్తో చిరిగిన బట్టలతో వారి పక్కనే పళ్ళెం పుచ్చుకొని ఆత్రంగా తింటున్న ఒక కుర్రాడిపై వారి దృష్టి పడింది. నరసింహశర్మ గారు వాడిని పిలిచి, ఎవరు నువ్వు, ఎవరి తరపున పెళ్లికొచ్చావు అంటూ వెంటనే అడిగేశారు. ఆ కుర్రాడు ఒక్క క్షణం తడబడి, నేను మీ వైఫ్ వాళ్ళ కజిన్ రామకృష్ణ గారి సన్ సులక్షణ్య అంకుల్. లాస్ట్ మంత్ మీరు మా ఇంటికి వచ్చారు, రిమెంబర్? మా ఫాదర్ కొంచెం హెల్త్ బాగాలేక రాలేకపోయారు అంకుల్ అంటూ గలగలా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. శర్మగారు దిగులుగా ముఖం పెట్టి, అదేమిటి శాస్త్రి, రామకృష్ణ బాగానే సంపాదించాడుగా, వ్యాపారం ఏమైనా దివాళా తీసిందా ఈ మధ్య? గత నెల బాగానే ఉన్నాడు సుమి, ఎంతైనా విధి బలీయం అంటూ నిట్టూర్చాడు. శాస్త్రి గారికి విషయం అర్థమై, అయ్యో బాబాయ్, రామకృష్ణకేం కాలేదు, వాడి బట్టలు చూసి అలా అనుకునేరు. చిరిగిపోయిన ప్యాంటు వేసుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, కుర్ర వెధవలందరూ అలాగే వేసుకు తిరుగుతున్నారు. పైగా నూనె రాసుకొని క్రాఫ్ దువ్వుకునే రోజులు ఎప్పుడో పోయాయి. జడలు కట్టినట్లు, వెలిసిపోయినట్లు రకరకాలుగా ఉంటున్నాయి ఇప్పుడు క్రాఫ్లు. రోజులు బాగా మారిపోయాయి బాబాయ్ అంటూ గీతోపదేశం చేశారు. ఏడ్చినట్లుంది వీడి ఫ్యాషను.
ఇలా తిరిగితే రేపు వీడికి పిల్లనెవడిస్తాడురా అంటూ శర్మగారు తల కొట్టుకున్నారు, నవ్వాలో ఏడవాలో తెలియక. రాత్రి 10 గంటలకు పెళ్లి కూతురు మేకప్ మొదలు పెడితే 1 గంటకు పూర్తయింది. 4 కేజీల బరువున్న అట్టలాంటి పట్టుచీర కష్టపడి చుట్టారు. అదే కట్టారు. వెరైటీ వారు ప్రత్యేకంగా జీడిపప్పు బాదం పప్పులతో చేయించి తెచ్చిన పూల జడ, అదే పప్పు జడను లావణ్యకున్న జానెడు జడకు బారెడు సవరం తగిలించి అతికించేసరికి సైరంద్రికి తల ప్రాణం తోకకొచ్చింది. జడ పుణ్యమా అని లావణ్యకు పీటలపై సిగ్గుపడే అవకాశం లేకుండా మెడ ఒక యాంగిల్లో ఫిక్స్ అయిపోయింది. పెళ్లి కూతురుకున్న ఒక్కగానొక్క మేనమామ హార్ట్ పేషెంట్ కావడంతో అతని బుట్ట ఒక్కటి ఎత్తి పట్టుకొని ముందు రాగా వెనుకగా లావణ్య నడిచొచ్చింది. వధూవరుల మధ్య పట్టే తెరపై కూడా వెరైటీ వారి పేరు చెంకీలతో కుట్టి ఉంది. పైగా తెరను ఎవరూ పట్టుకోనక్కర్లేకుండా ఇరువైపులా స్టాండ్ అమర్చారు. ఫోటోల వాళ్ళు ఆ తెరను అట్నుంచి ఇటు పీకుతూ తెగ ఫోటోలు తీస్తున్నారు. పెళ్లి కొడుకు మేనత్త మాణిక్యాంబ ఫోటోగ్రాఫర్ ఎటుంటే అటు హడావుడిగా తిరుగుతుంది. మరి ఊరిలో ఫోటోలు పిచ్చిది అనే బిరుదు ఊరికే వచ్చిందా? ఫోటోగ్రాఫర్ల వెనకే పులివేషం తోకల గొడుగుల వాళ్ళు అడ్డంగా తిరుగుతున్నారు. ముందు వరుసలో కూర్చున్న వారికి కూడా పడవలో ఏం జరుగుతుందో కనిపించడం లేదు. అందరూ పక్కనే పెట్టిన పెద్ద తెరపై చూస్తున్నారు పెళ్లి. భజంత్రీలు సౌండ్ సిస్టమ్ నుండి వినిపిస్తున్నాయి. నెమ్మదిగా పెళ్లి వారంతా నిద్రావస్థలోనికి జారుతున్నారు. పెళ్లి రోజు ఏదో చాలా కొత్తగా ఉత్సాహంగా ఉంటుందని ఊహించుకున్న ఇరు కుటుంబాలకు కొత్తగా వేరుగా ఏమీ అనిపించలేదు. సినిమాల వరకు ఊహల వరకే కానీ యథార్థానికి అన్ని రోజుల్లాగే ఉంటుందన్న విషయం అప్పుడు అర్థమైంది వారికి. ముహూర్తం అవగానే ఫోటోల వాళ్ళు విజృంభించారు. ఒక పక్క మెడ చేతులు పట్టేస్తుంటే వధూవరులను అదే భంగిమలో అలా 15 గంట సేపు ఉంచి రకరకాల ప్రయోగాలతో ఫోటోలు తీశారు. మళ్లీ అక్షింతలు వేయడానికి సర్వదర్శనం క్యూ మొదలైంది. వెరైటీ వారు అక్షింతల కన్నా ముందు వాళ్ల విజిటింగ్ కార్డులు కూడా పంచారు. మంగళసూత్రం కట్టే వేళకు పట్టుమని 20 మంది కూడా లేరు. మళ్లీ తాళి కట్టే అదే భంగిమలో మరో 15 గంట సేపు సగం వంచి నిలబెట్టేసరికి సుందరానికి నడుం కూడా పట్టేసింది. ఇక తలంబ్రాలు పోసుకోవడానికి ఓపిక చచ్చి నీరసంగా పోసుకున్నారు. మరి వెరైటీ వారు ఊరుకుంటారు? ధర్మకోల్ ఉండలు, పువ్వు రెక్కలు, రంగు కాగితాలు, పూసలు, రంగురాళ్లు, చెంకీలు, పెంకులు, ఒకటేమిటి అన్ని రకాలు తెచ్చి వేదికపై అందరి నెత్తిన పోసేశారు. కొసమెరుపుగా పడవ పైన అమర్చబడి ఉన్న అట్టడబ్బా ఢామ్ అని పేలి అందులో నుండి కూడా పైన చెప్పిన సామగ్రి అంతా వర్షంలా పడింది. అప్పుడు పెట్టాడు పురోహితుడు. లాజహోమానికి పొగ, కళ్ళు మండిపోయి మొహాలు పీక్కుపోయి మేకప్పులు ఊడిపోయి దెబ్బకు పెళ్లి సరదా తీరిపోయింది లావణ్యకి సుందరానికి. పురోహితుడు చూపించేలోపే అరుంధతితో పాటు నక్షత్ర మండలం మొత్తం కనిపించింది ఇద్దరికి. కొద్దిగా తెల్లవారుతుంది. పెళ్లి తంతు ముగియగానే వెరైటీ వారు బాణసంచ కాల్చారు. ఈ టైంలో బాణసంచ ఏమిటయ్యా విసుక్కున్నారు శాస్త్రి గారు. అంటే మరి అందరినీ నిద్రలేపాలి కదా సార్, 1 గంటలో మండపం ఖాళీ చేయాలి, మా నెక్స్ట్ పెళ్లి బ్యాచ్ వారు వచ్చేస్తారు అంటూ వెరైటీ మేనేజర్ ముందు నసిగి తర్వాత ఒక వెకిల్ నవ్వు నవ్వుతూ బిల్లు చేతిలో పెట్టాడు. బిల్లు వంక చూడగానే వియ్యంకులిద్దరూ ఆశ్చర్యపోయి చతికిల పడ్డారు. అక్షరాల 24,99,000 ఉంది అందులో బాటా రేట్ల. ఇద్దరూ బిల్లంతా 2 సార్లు పరీక్షించి లెక్క వేసి చూశారు. అందులో ఏవేవో ప్యాకేజీలు, ప్లేటు భోజనాల లెక్కలు, ట్యాక్సులు, టిప్పులు, సర్వీస్ ఛార్జులు, సర్ఛార్జులు, ట్రాన్స్పోర్ట్లు, వ్యాట్లు, జీఎస్టీలు వగైరా వగైరాలన్నీ కలిపి తడిసి మోపెడై ఉంది. చేసేది లేక వియ్యంకులిద్దరూ చెక్కు రాసిచ్చి ఇంటి దారి పట్టారు. 2 రోజుల తర్వాత బంధువులందరూ వెళ్ళాక ఇద్దరు శాస్త్రి గారి ఇంట్లో కలిసి కూర్చొని మౌనంగా కాఫీ తాగుతున్నారు. వియ్యప్రాళ్ళిద్దరూ వంటగదిలో పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వెరైటీ వాళ్ళ బిల్లు మరీ అంత అవుతుందనుకోలేదు వదినా. ముందు వారు చూపించిన ప్యాకేజీ 15 లక్షలు, చివరికి అది ఇది జోడించి 25 చేశారు అంటూ మెటికలు విరిచింది వెంకటేశ్వరరావు గారి భార్య మహాలక్ష్మి. ఏమో వదినా, పోయిన నెల మా మేనమామ కొడుకు కూడా తన కూతురు పెళ్లి లక్షణంగా చేశాడు.
ఏ ఈవెంట్ ప్లానింగ్ వాళ్ళని పిలవకుండా తానే స్వయంగా అన్నీ మాట్లాడుకొని ఏర్పాటు చేసుకున్నాడు. భోజనాలతో కలిపి 13 లక్షలైంది. చక్కగా పిల్లకు వడ్డాణం కూడా చేయించాడు, మరో 4 లక్షలు పెట్టి అని నిట్టూర్చింది శాస్త్రి గారి భార్య కామాక్షి. మరే అదైనా చేశాం కాదు, మనం తిన్నది కాదు, లేని వారికి పెట్టింది కాదు. ఇలాంటి మధ్యవర్తులకు ఇన్ని లక్షలు పోసుకొని ఏం ప్రయోజనం వదినా? నిజం చెప్పొద్దు, నాకైతే డబ్బు మాట అటుంచి ఎవరింట్లోనో పెళ్లికి వెళ్ళినట్లు అనిపించింది, కానీ మన ఇంటి పెళ్లి మనం చేశామన్న తృప్తి ఏ కోసానా అనిపించనే లేదు అంటూ చిన్నబుచ్చుకుంది మహాలక్ష్మి. వియ్యంకులిద్దరూ తమ భార్యల సంభాషణ చెవిన పడగానే ఒక్కసారిగా తలెత్తి ముఖముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. బంధువులందరితో కలిసి తలొక పని పంచుకుంటూ తమకు నచ్చే విధంగా తమకు తృప్తినిచ్చేటట్లు పిల్లల పెళ్లి జరిపించుంటే బాగుండేదేమో అనే భావన వారిద్దరి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మగమహారాజులు బయటపడలేరు, కానీ ఇంకో 2 రోజులు కాస్త బద్ధకం పక్కన పెట్టి సరిగ్గా వాకప్ చేసి పెళ్లి ఏర్పాట్లు వాళ్లే చేసుకుని ఉంటే వెరైటీ వాడి అవసరమే ఉండేది కాదు అన్న విషయం వారికి తెలుసు. ఇదండి రాధిక మంగిపూడి గారు రాసిన ప్యాకేజీ పెళ్లి అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేట్లు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.